హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు హీరో కార్తిక్ గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా అయితే లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి ప్లీజ్. కంప్లీట్గా చూడండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, కార్తిక్ గారు యాక్ట్ చేసిన ఫస్ట్ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మల్లిగాడు. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 2007లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్, ఇంకా మన తెలుగు హీరో కార్తిక్ గారు సెకండ్ మూవీ అయితే యాక్ట్ చేశారండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి యుగానికి ఒక్కడు. ఈ మూవీ వచ్చేసరికి మనకి 2010లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి ఇది కూడా. ఫ్రెండ్స్, ఇంకా కార్తిక్ గారు యాక్ట్ చేసిన మూడో ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఆవారా. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి 2010లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా మన హీరో కార్తిక్ గారు నాలుగో ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి నా పేరు శివ. ఇది 2011లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఐదో ఫిలిం మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు సిరితాయ్. ఈ సినిమా తమిళ సినిమా అండి, తెలుగులో కూడా డబ్బింగ్ ఉంది. ఫ్రెండ్స్, ఇది 2011లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఆరో మూవీ అండి మన కార్తిక్ గారికి. సినిమా పేరు వచ్చేసరికి మనకి శకుని. సినిమా పేరే శకుని. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఈ ఫిలిం మనకి 2012లోనైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇంకా మన కార్తిక్ గారు తీసిన ఏడో ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి బ్యాడ్ బాయ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఈ మూవీ మనకి 2013లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా 2013లోనే ఎయిత్ ఫిలిం అండి మన కార్తిక్ గారిది. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఆల్ ఈస్ ఆల్. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అనమాట. ఇది మలయాళం మూవీ అండి. తెలుగులోని వచ్చేసరికి హిట్ అయ్యింది, కాకపోతే ఏంటంటే ఎప్పుడు ఓటీటీలో గల రిలీజ్ చేశారు మూవీ అయితే. ఈ మూవీ మనకి నవంబర్ 23, 2013లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన నైన్త్ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి బిర్యానీ. ఫిలిం పేరే బిర్యానీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫిలిం మనకి 2013లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన హీరో కార్తిక్ గారికి 10వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి మద్రాసు. ఫిలిం పేరే మద్రాసు. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా హీరో కార్తిక్ గారికి 11th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కొంబన్. ఫిలిం పేరే కొంబన్. ఈ ఫిలిం మనకి 2014లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన నాగార్జున గారితో కలిపి మన కార్తిక్ గారు 12th ఫిలిం అయితే తీశారండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఊపిరి. ఫిలిం పేరే ఊపిరి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ అండి. ఈ ఫిలిం మనకి 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన 13వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కాశ్మోరా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇది మనకి 2016లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన 14వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కార్తిక్. ఫిలిం పేరే కార్తిక్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఈ ఫిలిం మనకి 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా మన హీరో కార్తిక్ గారు 14వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి చెలియా. ఫిలిం పేరే చెలియా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. మరి ఈ చెలియా ఫిలిం ఎప్పుడు వచ్చిందంటే 2017లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా మన కార్తిక్ గారిది 15వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కాకి. ఫిలిం పేరే కాకి. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇది మనకి 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా మన హీరో కార్తిక్ గారు యాక్ట్ చేసిన 16వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా చిన్నబాబు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఈ ఫిలిం మనకి 2018లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా 2019లో మన కార్తిక్ గారు 17వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి దేవ్. ఫిలిం పేరే దేవ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్, ఇంకా మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన 18th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఖైదీ. ఇది లోకేష్ కనకరాజు డైరెక్టర్ అండి. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ ఈ మూవీ అయితే మనకి. ఈ మూవీ మనకి 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన 19th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి దొంగ. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఈ ఫిలిం మనకి ఎప్పుడు వచ్చిందంటే 2019లోనైతే రిలీజ్ అయితే చేశారండి. కార్తిక్ గారు యాక్ట్ చేసిన 20వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా సొంతాన్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. మరి ఈ ఫిలిము ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ 2021లోనైతే రిలీజ్ అయితే చేశారండి.
ఫ్రెండ్స్ ఇంకా మన కార్తిక్ గారు యాక్ట్ చేసిన 21 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా పసులపూడి వీరబాబు. ఫిలిం పేరే పసులపూడి వీరబాబు అండి. ఇంకా ఈ ఫిలిము పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అండి. ఈ ఫిలిము ఎప్పుడు రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2022లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇది కార్తిక్ గారికి 21 ఫిలిం అనమాట. ఫిలిము కార్తిక్ గారికి 22వ ఫిలిం అనండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 అనమాట. ఈ ఫిలిం మనం చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ఈ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2022లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా 23వ ఫిలిం మనం చూసుకున్నట్లయితే ఫిలిం పేరు వచ్చేసరికి మనకి సర్దారు. ఈ ఫిలిం మనకి 2023లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. మీరు కంప్లీట్గా చూస్తారని అయితే అనుకుంటున్నానండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే కంటెంట్ అయితే ఉంటుందండి మన ఛానల్లో, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.